హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చెప్పు. సరే అండి, ఇంక ఈరోజు అయితే ఎండ అయితే చాలా ఎప్పుడైతే కాస్తుంది. ఈరోజు అవును కదా, ఒకటే కదమ్మా. సరే మాట్లాడు. సరే అండి, ఇంక ఈరోజు వచ్చేసి మా ఆశ్రిత ఇంటికాడ ఉందని చెప్పేసి ఈరోజు నిన్నటి రోజున అయితే పుచ్చకాయ అయితే ఒకటి తీసుకొచ్చామండి. అందుకని చెప్పేసి ఇంకా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎండాకాలం అయితే చాలా వాడు ఎప్పుడైనా నిద్రపోయి లేచాడు. ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కరు నిద్రపోయి లెగుస్తూ ఉన్నారని ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా పుచ్చకాయ జ్యూస్ కూడా రెడీ చేస్తాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాను. అసలు నీకేం కావాలి ఇప్పుడు? మమ్మీ నాకు పుచ్చకాయ జ్యూస్ చేస్తాంది. అబ్బో, సరే అండి, ఇంకా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ చేసేద్దాము. ఇంకా మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి. ఇంక నేనైతే కాయ తీసుకొచ్చి ఇది వచ్చేసి 5 కేజీలు ఉంది. అమ్మ చేయి కోసుకుని నువ్వు కొయ్య బావా. సరే బావా, ఇంకా పుచ్చకాయ అయితే కోసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అబ్బో అబ్బో అబ్బో, ఇంక పుచ్చకాయలు అయితే ఈ విధంగా అయితే కోసేసుకున్నాను. ఇంక వచ్చేసి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంక ఎత్నాలన్నా ఏం కాదు బాబా, ఎత్నాలతో వేసేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉంది? కాదు తీయగా ఉందా, సప్పుకుందా? సూపర్ అన్నాడు. రాధాసి చూడండి, నాకు అది కుండూరు పోతున్నాడు. ఎందుకంటే నేను ఒకసారి తిన్నాడు. పెద్దలేదు సావలేదు, పోతాడు ఇలా కొట్టాడు. సరే అండి, ఇంకా పిల్లలు అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ముందైతే వాళ్ళకైతే ఒక బద్ద అయితే కోసి ఇచ్చేద్దాము. ఇంక మిగతా వచ్చేసి ముక్కలు కట్ చేసుకుందాము. చెరో ముక్క కట్ చేసి పిల్లలకి అది వచ్చేసి ఆదర్శకి ఇచ్చేసింది ఆశ్రిత. ఇటు వచ్చేసి ఆశ్రితకి ఏదైనా ఒకటే. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసేసుకోవాలా. వైట్ అంతా తీసేసి రెడ్ వరకే వేసుకోవాలండి పుచ్చకాయ. సరే అండి, ఇంకా ముక్కలు మొత్తం అయితే కట్ చేసాను. ఇంక ఇవన్నీ మనం అయితే జ్యూస్ అయితే రెడీ చేసేసుకున్నామండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసేసుకున్నాను. పుదీనా, అలానే పంచదార, ఇంక 3 ఐటమ్స్ అయితే తీసేసుకున్నామండి. ఇక మొత్తం అయితే మిక్సీ పట్టేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చక్కెర వేసావా? అది ఉంది. ముక్కలన్నీ కట్ చేసుకున్నాండి. మిక్సీకి నోట్ తీసుకున్నాను. మనం మిక్సీకి అయితే వేసేసుకుందాము. అలానే కొంచెం పుదీనా విత్తనాలు తీసేసుకుంటారు. విత్తనాలు కూడా ఏం కాదు బాబా, పుదీనా కూడా వేసేసుకున్నాం అండి కొంచెం. ఇంకా అదేవిధంగా పంచదార కూడా పోసేసుకున్నాం కొంచెం. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇంక ఈ విధంగా అయితే పెట్టేసాను. ఇంక మిక్సీ అయితే పెట్టేసాను. మిక్సీ అయితే పట్టేసుకుందాము. సరే అండి, ఇంకా జ్యూస్ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా వడ కూడా పెట్టేసాను. ఇంకా ఏమన్నా అదే మెత్తగా అయిపోతే పిప్పు ఉండదు కదా, అది కూడా తీసేసానండి. ఇంకా అదేవిధంగా గ్లాస్ కూడా పెట్టేసాను. దీనికి వచ్చేసి ఇంక ఇలా పెట్టేసాను. ఇంక ఇది వచ్చేసి ఆశ్రిత అంటే ఇంక నాకు దానికి కూడా పెట్టేసాను అంటా ఉందా. అండి, ఇంకా జ్యూస్ అయితే రెడీ చేసేసాను. చాలా బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందనే చూసేద్దాం. పుదీనా అయితే చాలా స్మెల్ చాలా బాగుందండి. పుదీనా వాసన అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా అదేవిధంగా ఆశ్రితకి ఆదర్శకి అయితే పిల్లలకైతే ఇంక ఈ విధంగా అయితే పెట్టేసాను. ఇంకా అక్షయకి వచ్చేసి వాళ్ళ అక్కయ్య గ్లాస్లో పోసిస్తే అది తాగుతాను.
నేను తర్వాత తాగుతాను బో. తర్వాత అబ్బో హాయ్ చూడాలి చదువుతున్నాడు ఏంటో తప్పమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నిజా వేసవికాలం అయితే చాలా చల్లగా అయితే ఐసిగడ్డ వేసుకొని శుభ్రంగా ఫ్రెష్గా అయితే పంచదార కావాల్సినంత పంచదార వేసుకొని పుదీనాకైతే వేసుకొని జ్యూసులు అయితే చల్లగా వేసవికాలం చాలా చల్లగా ఉంటుందని చెప్పి పిల్లలందరికీ అయితే ఈ విధంగా అయితే జ్యూస్ పట్టేసుకున్నాను. ఇంకా ఐస్ గడ్డ అయితే లేదండి, ఇంకా ఫ్రిడ్జ్ అయితే పాడైపోయిందని చెప్పి ఇంకా ఐస్ గడ్డ లేకుండానే కుండలో అయితే పోసేసుకున్నాము. చల్లగా అసలు వాటర్ వేయలేదు, అచ్చం అయ్యే పుచ్చకాయ వాటర్ అవన్నీ. ఇంకా అందుకని చెప్పి టేస్ట్ చూద్దాం రోజు అయితే తయారు చేసింది కాబట్టి. బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయినాయి, బాగా చక్కగా ఉన్నాయి టమాటకి. ఇంకా మనం కూడా ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకొని వేసుకుంటాం కదా. ఆయితే మరీ తాగారు వాళ్ళు పిల్లలు అయితే ఇంకా అడుగుచ్చిన ప్రశాంతంగా బయట ఆడుకున్నారు. అక్షయ్ కొట్టాడండి, ఇంకా అక్షయ్ ఇయ్యా ఇంకా ఇయ్యి అవి కూడా అయ్యే రెండు ఒకటేనా? అదే అంటాం. ఇగో అక్షయ్ పెట్టరా, అక్షయ్ గడికి ఇచ్చేసి ఈ క్లాస్ అదిలే తాగు పచ్చాడండి తాగు. ఎండాకాలం అప్పుడు ఇంక ఈ విధంగా పిల్లలు చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి, చాలా చలవ, వేడి తగ్గి నీరసం అనేది పోద్ది. సరే అండి, మా అక్షయ్కి వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే మొన్న మా డాడీ తీసుకొచ్చాడు. ఇంక ఈ డబ్బా అయితే పోసేసాను, ఇంక మొత్తం పట్టేసాయి కదా మిక్సీ, దాంట్లో తొలకలు ఏం లేవు కదా. అక్షయ్ ఇంక తాగేసాయి, ఇంక తాగు. ఇంక ఈ విధంగా అయితే పిల్లలకి పట్టించండి. సూపర్గా ఉందా అక్షయ్? హాయ్ చెప్పమ్మా అక్షయ్. హాయ్ ఆదర్శ నువ్వు చెప్పు. ఆదర్శ హాయ్. హాయ్ చూడు చూస్తున్నాడు అయ్యి చెక్కనే. హాయ్ చూడు చూస్తున్నాడు చికెన్ 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 ఉంటాగే. సరేనండి, ఇంకా చూసారు కదా, ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. జ్యూస్ అయితే చాలా బాగుందండి. ఇంక నాకైతే లాస్ట్కి మాట్లాడదాం అంటే కుదరలేదు, అందుకని చెప్పేసి ఇంకా పిల్లలందరికీ స్నానం చేసి వాళ్ళకైతే రెడీ చేసేసాను. ఇంక వాళ్ళందరూ వచ్చేసి భోజనం చేసేసారండి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అసలు జ్యూస్ ఎలా ఉందనేది నేను ఏం చెప్పలేదు కదా, అందుకని చెప్పేసి వీడియో మొదలు పెట్టాను. అసలు దాంట్లో కాంబినేషన్ టేస్ట్ ఏంటంటే పుదీనా ఒకటేనండి. అసలు చాలా చాలా నాకు నచ్చిందండి. ఇంత బాగా నచ్చిందంటే పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నేను చూస్తే నాకు కొంచెం తృప్తిగా ఉండదు కదా, అందుకని చెప్పేసి కామెంట్ చేయండి. ఎండలో అయితే విపరీతం కాస్తున్నాయండి. ఎవరైనా మధ్యాహ్నం కాలంలో ఎండ ఎవరికి బయటకు వెళ్ళమాకండి. మాకైనా రేకులేనండి, ఇంకా రేకులే ఇంకేం ఉండలేకపోతాము. అయినా కానీ కూలింగ్ సున్నం పూపిస్తాను నేను. ఎండ బాగా ఎండాకాలం అప్పుడు ఇటు ఇంక పైన కూలింగ్ సున్నం పూపిస్తే ఇంకా ఎండ అనేది ఏమి ఉండదు, చాలా కూలింగ్ ఉండిద్ది, చాలా చల్లగా ఉండిద్ది. అందుకని చెప్పేసి ఇంక కూలింగ్ సున్నం అయితే పూపిస్తాను. ఇంక ఈ లోపు అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తే ఇంక వాళ్ళ స్కూల్ కూడా అయిపోవచ్చుని. ఇంక ఎన్ని రోజులు ఇంక ఒక నెల ఉందనుకుంటా గట్టిగా. ఇంక ఈ నెలలో కూడా హాఫ్ డేస్ కూడా అంట, మరి ఇంకా ఎప్పటి నుంచో అయితే మనకు తెలియదు. ఆశ్రితకైనా అక్షయ్కైనా ఆదర్శకైనా చాలా బాగా నచ్చినాయి. మా ఆయనకైతే చాలా చాలా నచ్చినాయి. ఫస్ట్లో అయితే తాగి అని అన్నాడు, అంటే అది టేస్ట్ ఎలా ఉందా అనేది తెలుసుకోవటానికి అనుకుంటా. ఆయన ఎక్కువ ఆకుకూరలు అనేది తినడండి, అందుకని చెప్పేసి ఆయన వాడు. అందుకని ఇంకా పుదీనా వేస్తాయి కదా, అది ఎలాగుంది అనేది మామూలుగా అని అన్నాడు. ఇంకా ఆయన తాగడేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది కదా టేస్ట్, అందుకని చెప్పేసి గుట్ట అయితే తాగేసాడు. ఇంకా సగం పుచ్చకాయ అయితే జ్యూస్ పెట్టేసాను, సగం అయితే పిల్లలకైతే మామూలుగా కోసేసి ముక్కలకైతే పెట్టేశాను. ఇంకా మా ఆదర్శ వచ్చేసి గేమ్ ఆడుతూ ఉన్నాడు. హాయ్ చెప్పు, ఇటు చూసి చెప్పు. ఏంటిది చచ్చిపోయింది గేమ్. ఇంకా పిల్లలకైతే ఇలాగ అలవాటు అండి. అసలు అలవాటు చేయకూడదు అనుకుంటాను, కానీ తప్పనిసరిగా అయితే పిల్లలు మొబైల్ పట్టుకుంటారా. మళ్ళీ వచ్చిందా? మా ఆయన వచ్చేసి పాపం తినేసి ఇంకా చేయాలి.
నాకు మా అక్షయ్ గేమ్ ఆడుతున్నాడంట. ఏం గేమ్ అది చూపి మరి. తావి 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 అయ్యా చచ్చిపోయింది. అయ్యా అయ్యా ఇంక ఈ విధంగా అయితే పిల్లలు అయితే గడిపేస్తూ ఉంటారు. ఇంక నాకు వచ్చేసి ఇంకెళ్తూనే టైం స్పెండ్ సరిపోతూ ఉండేదండి. నేను చూపించలే ఇలా నీ గేమ్ని, నువ్వే ఆడుకో. సరే అండి, ఇంక ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్షయ్ గెలిచాడు అనుకుంటా. అబ్బు గేమ్ చూడండి, ఈ వయసులోనే ఈ పిల్లవాడు ఎట్ట ఆడుతున్నాడు. వచ్చిందా? ఏంటిది? బండి వచ్చిందా? అరే సెల్లు నొక్కకూడదురా. ఈ సెల్ వచ్చేసి మా ఆడబిడ్డదండి. పాపం వీడికి ఇచ్చే వెళ్తే వాడేమో ఇంక ఈ విధంగా అయితే గేమ్ ఆడుతూ ఉన్నాడు. అరే మధ్యాహ్నం నీకు పుచ్చగా చూసి ఎట్టుంది? ఏంద్రా ఎట్టుంది? చచ్చిపోయావుగా? అదేంది? హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఆహా, కొత్త వాళ్ళు చూస్తే ఎడిపోతుంది. ఎడిపోతుందా? అటు పోతుందా? గెలిచావా నువ్వు? చూసారు కదండి, ఇంకా మక్ష వచ్చేసా మళ్ళీ వచ్చిందా? నువ్వే ఆడయ్యా, ఇంక నేను ఆడలే. చూపిస్తే నీ అక్షయ్ ఆదర్శ్ బ్యాడ్ బాయ్ అంటారు తెలుసా నిన్ను. వాళ్ళే కామెంట్ చేస్తారు, ఆదర్శ్ బ్యాడ్ బాయ్, వాడు గేమ్ ఆడుతున్నాడు ఆ అబ్బాయి అని అంటారు తెలుసా నేను. సరే అండి, ఇంకా పిల్లలతో అయితే ఇంకే విధంగా ఉండిపోయింది. అది గేమ్ ఎలా ఆడుకో. ఇంకొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వరకు వస్తే మా ఛానల్ ఫాలో అవ్వండి. సరే మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.